నేను నా చిన్నగొట్టి ముక్కల నా పేరు ఫిలిపు. నేను ఫస్ట్ దేవుని నమ్మినాను, కానీ తర్వాత మా ఊరిలో మీటింగ్ పెట్టి అంకుల్ మమ్మల్ని ఆకర్షించుకొని దేవుని ప్రేమతో ప్రతి వారం మంగళవారం మరి సిల్వనన్న వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెట్టుతుండే బాగా బలపరచబడ్డాము అంకుల్ ద్వారా. తర్వాత నేను ఇక్కడ విశ్వాసకి వచ్చి దేవుని మందిరంలో పనిచేసి తర్వాత నాకు హత్తూర పరిచయం నడిపించాడు. అక్కడ సాక్ష్యం చెప్పి దేవుని మాటలు చెప్పినాను అని నేర్పించింది. ఆ యొక్క క్రమం నేర్పించిండు. ఇక్కడ నుంచి జగదేపూరు అవసరంపల్లి నేను పంపించినప్పుడు పోయేస్తుంది. తర్వాత మరి అంకుల్ నాకు మరి ధైర్యంగా ఉండి పరిచయం చేయాలి నాకు ధైర్యం ఇచ్చాడు. ఆయన ఇచ్చిన సలహా మేర సేవా పరిచర్య నేను ఎక్కడ పోయినా ఒంటరిగానే వెళ్తాను, కానీ ఏ లోటు ఉండదు. ఎందుకంటే ఆయన వాక్యంలో చెప్పినాడు, నీతిమంతులు సింహములే ధైర్యంగా ఉంటారన్నారు. ఆ మాట నాకు బాగా గుర్తుండేది. సామెతల 8వ అధ్యాయం మరి కష్టంలో ఆయన మాట్లాడి ధైర్యం చెప్పింది. అయితే నువ్వు ధైర్యంగా నువ్వు దేవుని ప్రేమతోని మంచిగా స్వార్ చేయి, గట్టిగా ధైర్యంగా ఉండు, దేవుడిని తోడుకుంటాడు అన్నాడు. ఆ మాట ఇంతవరకు మరి జానా గురించి చెప్పిన ప్రేమ, ఆ మాట, ఆ పరిచర్య నాకు ఇప్పుడు బలపరుస్తుంది. నేను దేవుళ్ళు బలంగా ఉన్నాను, నాకు ఎవరు సహకారం ఉన్నా దేవుడు ఉన్నాడు. ఆయన ఇచ్చిన సలహా ఇంతవరకు ఫలిస్తుంది. ఎక్కడ స్వార్థ చేసిన పరిచర్య చేసినా అది ఫలిస్తూనే ఉన్నది. కాబట్టి ఆయన చేసిన పరిచర్య ఎక్కడ ఆగలేదు, అది చిగురిస్తూనే ఉన్నది. ఇంకా మాతోని కాక మా కుటుంబం మా ద్వారా ఎంతమంది రక్షింపడ్డారో వాళ్ళు కూడా ఫలిస్తున్నారు.